నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దీనికి చైన్ లింక్ ఎక్కడో ఇప్పుడు మాకు అనుమానం తావచ్చు. ఇప్పుడు నీ శాఖలో గతంలో అవినీతి జరిగితే నీ శాఖ గురించి నువ్వు చెప్తావు, నీ శాఖ గురించి కాకపోయినప్పటికీ ఇంకో శాఖ గురించి వచ్చి మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రజలకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే జరిగినటువంటి ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కూడా నీ హస్తం ఏమైనా ఉందా అని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నువ్వే కల్పించావు. ఎవరు? కొడాలి నాని గారు, గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయనకి యొక్క అత్యంత సన్నిహితుడు పేర్ని నాని గారు, అటుపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రదర్స్. ఎలా జరిగింది ఇదంతా? నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వాడుతూ ఉంటారు. ఏమని వాడుతూ ఉంటారు? కులం చూడం, మతం చూడం, ప్రాంతం. ముగ్గురిని చూసుకుంటే కొడాలి నాని గారు ఒక సామాజిక వర్గము, పేర్ని నాని గారు ఒక సామాజిక వర్గము, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కులం కనపడలే. ఏ దానికి? కొడాలి నాని గారు చాలా వేస్తుంటారు మెల్లో, అందరికీ తెలిసిన విషయమే అనేది అందరూ చూసాము. ప్రాంతము చూడలే. అన్ని ప్రాంతాల నుంచి బియ్యం ఒక్కసారిగా షిప్పులోకి ఎక్కించడం, అది అక్రమ రవాణా.